చింతకాయలు ఉన్నాయి కదండి, పచ్చి చింతకాయలు. ఇవి కొద్దిసేపు నానబెట్టేసినాను. నానబెట్టి తీసి పెట్టుకొని ఇవి బాయిల్ చేసి పెట్టుకుంటాను. చింతకాయలు కుక్కర్లోకి వేసుకొని మనము ఉడకబెట్టుకుంటే దీంతో రసం చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, చట్నీ మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ ఇట్లా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలా. ఇలా చింతకాయలు ఉడికించేసి నీళ్ళు దీంతో మనం రసము అన్న పప్పు అన్న చేసుకోవచ్చండి. ఇవి ఆల్రెడీ మనం తీసేసి ఇట్లా చెత్త అంతా ఇది పాడేయాలి. ఇది తీసి పెట్టుకొని దీంతో మనము చట్నీ, పులిహోర మనం ఏమైనా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. దీంతో మనం రసము చేసుకోవచ్చు. జీలకర్ర, ఎండుమిర్చి కలిపి మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టుకుంటారండి. ఇలా చింతకాయ ఉడకపెట్టుకొని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఉప్పు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. చింతకాయ పులిహోర తయారు చేయడానికి నేను ఆల్రెడీ అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి. మనము ఆల్రెడీ రైస్ చేసుకొని బాయిల్ చేసుకున్న రైస్, తర్వాత దీంట్లో ఉద్దిబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు అన్నీ కలిపి పెట్టుకున్నాను. కరివేపాకు. ఇది ఆల్రెడీ చింతకాయ పీల్ తీసేసి బాయిల్ చేసేసి మీకు ఆల్రెడీ చూపించాను కదండి, అలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడి చేసుకోవాలండి. వేడెక్కాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కైందండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని, ఇప్పుడు ఆల్రెడీ అవి వేడెక్కాయి అన్నమాట. కరివేపాకు వేసుకొని, నేను మీకు చెప్పేటప్పుడు గ్రౌండ్ నట్స్ చెప్పలేదు, గ్రౌండ్ నట్స్ వేసుకుంటే బాగుంటుంది. స్పైసీ అంటే ఆల్రెడీ మనము చింతకాయ దాంట్లో ఆల్రెడీ ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి ఆ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అదే సరిపోతుంది. ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇప్పుడు అవి కూడా వేగాయండి. గ్రౌండ్ నట్స్ వేసుకోవాలి. మనము ఆల్రెడీ చింతకాయ పేస్ట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ. ఇప్పుడు చిటికెడు పసుపు, ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. అంతే. తర్వాత కలుపుకొని మనము డిష్ అవుట్ చేసుకుంటే అయిపోతుంది. చింతకాయ పులిహోర చాలా టేస్టీగా, ఎమ్మీగా ఉంటుంది. ఎప్పుడు మనం ఇవి రెగ్యులర్గా చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మనకు చేంజ్ అయినట్టు ఉంటుంది, టేస్ట్ కూడా వస్తుంది. మీరు ట్రై చేయండి. చింతకాయ పేస్ట్ వేసుకున్నాం కదా, చింతకాయ తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనకు తగినంత, రైస్కి తగినంత వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నానండి. చింతకాయ పులిహోర రెడీ. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ఇది డిష్ అవుట్ చేసుకోవాల్సింది అన్నమాట. యాక్చువల్గా మీకు కావాలంటే ఎండుమిర్చి బదులు పచ్చిది ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, నేను యాక్చువల్గా డ్రైవి వాడాను. వాడుకోకుండా మీరు పచ్చివి వాడచ్చు. వాడితే కొద్దిగా కలర్ వస్తుంది. ఇప్పుడు ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట, అంతే. దాని తప్ప వేరేది మిగతా అంతా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన చింతకాయ ఎండుమిర్చి పులిహోర రెడీ. మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా రోడ్ చట్నీ ఇష్టపడే వాళ్ళు, వెరైటీ ఇష్టపడే వాళ్ళు ఇది చాలా ఇష్టపడతారు. నాకు బాగా నచ్చింది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.